సహస్రకు అసలే పిల్లలు పుట్టరు అనే నిజం కూడా బయటపడచ్చు. అందుకే అది లక్ష్మి బిడ్డే అని సహస్రకి నిజం తెలియకుండా ఉంటే చాలు. ఇప్పుడు ఈ నిజాన్ని ఎప్పటికీ సహస్రకి తెలియనివ్వకూడదు. విహారీ, విహారీ, ఇప్పటి నుంచైనా నువ్వు మారాలరా. అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మన ఇంటికి బిడ్డ రూపంలో మహాలక్ష్మి వచ్చింది. తన కోసమైనా నువ్వు మారాలి విహారీ. అమ్మా, నీకింతకు ముందే చెప్పాను, నాకు ఈ బంధాలు బంధుత్వాలు ఏమీ వద్దని. నాకే బాధ్యతలు ఇష్టం లేదు. దయచేసి నన్నుగా వదిలేయండి. నాకు ఇలా ఉండటమే ఇష్టం. అంతకు మించి మీకేం చెప్పలేను. విహారీ, విహారీ, విహారీ ఎప్పటికి మారతాడో ఏంటో. మా ఇంటికి వచ్చిన బిడ్డైనా విహారీని మార్చాలి. అమ్మా సిరి, మనం ఎక్కడికొచ్చావమ్మా? కష్టాలకి సమస్యలకి దూరంగా కొన్ని దుష్ట శక్తులు చూపే పడని ప్రాంతానికి వచ్చాం బామ్మ. ఈ ఊరుగాని ఊర్లో ఎక్కడుంటావమ్మా? అదిగో అక్కడేదో గుడి ఉంది. ప్రస్తుతానికి ఆ గుడి దగ్గరికి వెళ్దాం. ఏం చెయ్యాలో తర్వాత ఆలోచిద్దాం బామ్మ. సరే పద. అమ్మ సిరి, నువ్వసలే బాలింతవి. నీ కొడుక్కి పాలివ్వాలంటే నువ్వు బాగా తినాలి. నేను ఊర్లోకి వెళ్ళి ఏదో ఒకటి తినడానికి తీసుకొస్తాను. వద్దులే బామ్మ, నీకు ఈ ఊరేం తెలియదు కదా. ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకొస్తావు? మరేం చేస్తావు సిరి? నీ కొడుకు కడుపు నింపాలంటే నువ్వు కడుపు నిండా తినాలి. బామ్మ, దిక్కులేని వాళ్ళందరికీ ఆ దేవుడే దిక్కు అన్నట్టు మనకిప్పుడు ఆ దేవుడే దారి చూపిస్తాడు. ఆ దేవుడు దారి చూపించబట్టే కదా నువ్విన్ని కష్టాలు అనుభవిస్తున్నావు, ఇన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నావు. నీ విషయంలో ఆ దేవుడు కూడా మనసుని రాయి చేసుకుని చూస్తున్నాడేమో. లేకపోతే నీకిన్ని కష్టాల్ని ఇవ్వడు కదమ్మా. సరేనమ్మా, నేనిప్పుడే వస్తాను, నువ్విక్కడే ఉండు.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం. చాలా సంతోషం అమ్మా. ఈ గుడిలో చాలా సంవత్సరాల నుండి నేనొక్కడిని అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాను. స్వామివారికి సుప్రభాత సేవ చేసే పనుల్లో ఈ పనిని మర్చిపోయానమ్మా. ఈ పేద బ్రాహ్మణుడు ఇంతకు మించి ఏమీ సమర్పించుకోలేడమ్మా. సంతోషం పంతులు గారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభా. సిరి, ముందు నువ్వు ఈ టిఫిన్ తిను. టిఫిన్ నాకు మాత్రమే తెచ్చావా బామ్మ? నా దగ్గరున్న డబ్బులకి ఈ ఒక్క ప్లేటు మాత్రమే వచ్చిందమ్మా.